ఓం నమో వెంకటేశాయ. కలియుగ వైకుంఠం తిరుమల. కోరిన కోర్కెలు తీర్చే కొండలరాయుడి సన్నిధి. మనం తిరుమల వెళ్ళినప్పుడు ఆ 7 కొండలను చూసి మురిసిపోతాం. గోవింద నామస్మరణతో ఆ కొండలను ఎక్కుతాం. అయితే తిరుమల సప్తగిరులని పిలిచే ఆ 7 కొండలకు ఆ పేర్లు ఎలా వచ్చాయి? ఒక్కో కొండ వెనక ఉన్న పురాణ నేపథ్యమేంటి? తలనీలాలు సమర్పించే కొండకు, ఆంజనేయుడు పుట్టిన కొండకు ఉన్న సంబంధమేంటి? ఈరోజు మన వీడియోలో తిరుమల సప్తగిరుల విశిష్ట చరిత్రను తెలుసుకుందాం. మొదటిది శేషాద్రి. ఆదిశేషుడి పేరు మీద ఈ కొండకు శేషాద్రి అనే పేరు వచ్చింది. తిరుమల కొండల ఆకారం కూడా పడుకున్న ఆదిశేషుడిలాగానే ఉంటుందని, ఇది విష్ణుమూర్తికి పడక వంటిదని పురాణాలు చెబుతాయి. రెండవది గరుడాద్రి. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ మేరకు గరుత్మంతుడు వైకుంఠం నుండి భూలోకానికి తెచ్చిన పర్వతం కాబట్టి దీనికి గరుడాద్రి అని పేరు వచ్చింది. మూడవది వెంకటాద్రి. ఇది చాలా ముఖ్యమైనది. వెంగ్ అంటే పాపాలు అని, కట్ అంటే హరించేది లేదా దహించేది అని అర్థం. మన సమస్త పాపాలను దహించివేసే పవిత్రమైన కొండ కాబట్టి దీనిని వెంకటాద్రి అంటారు. కలియుగ దైవం కొలువై ఉంది ఈ కొండపైనే. నాలుగవది నారాయణాద్రి. పూర్వం నారాయణుడు అనే గొప్ప ఋషిస్వామివారి సాక్షాత్కారం కోసం ఇక్కడ ఘోర తపస్సు చేశారట. ఆయన భక్తికి మెచ్చి ఈ కొండకు నారాయణాద్రి అని పేరు వచ్చింది. ఐదవది వృషభాద్రి. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. వృషభాసురుడు అనే రాక్షసుడు ఇక్కడ స్వామివారితో యుద్ధం చేస్తాడు. చివరికి స్వామి చేతిలో ఓడిపోయి జ్ఞానోదయం పొంది ముక్తిని కోరుకుంటాడు. ఆ రాక్షసుడి కోరిక మేరకు ఈ కొండకు వృషభాద్రి అని పేరు స్థిరపడింది. ఆరవది అంజనాద్రి. హనుమంతుని జన్మస్థలం ఇదే అని చెబుతారు. హనుమంతుని తల్లి అంజనాదేవి సంతానం కోసం ఇక్కడ ఘోర తపస్సు చేసిందని, ఆ తపస్సు ఫలంగానే వాయుపుత్రుడు ఇక్కడ జన్మించాడని ప్రతీతి. అందుకే దీనిని అంజనాద్రి అని పిలుస్తారు. ఇక ఏడవది నీలాద్రి. తిరుమల వెళ్ళగానే మనం తలనీలాలు ఎందుకు ఇస్తామో ఈ కథలో తెలుస్తుంది. పూర్వం స్వామివారికి దెబ్బ తగిలినప్పుడు నీలాంబరి అనే భక్తురాలు తన జుట్టును కోసి స్వామివారికి అర్పించిందట. ఆమె భక్తికి మెచ్చిన శ్రీనివాసుడు ఆ కొండకు ఆమె పేరు మీదుగా నీలాద్రి అని పేరు పెట్టారు. అప్పటినుండి భక్తులు తమ తలనీలాలను ఇక్కడే సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. చూశారు కదా, ఈ 7 కొండలు భక్తికి, ముక్తికి నిలయాలు. ఒక్కో పేరు వెనుక ఒక్కో అద్భుతమైన చరిత్ర ఉంది. మీరు తిరుమల వెళ్ళినప్పుడు ఏ కొండను చూసి ఎక్కువగా పరవశించిపోతారో కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.